మీ సాంగ్ అయితే మస్తు ఊపుతుంది. బండి మీద నూరంగు సాయిలన్న ఒకసారి ఆ పాట కూడా వాడండి అయితే. గుంతమియ పల్లె సాయిలన్న గుండు గుత్తని మామూలు సాయిలన్న బండి మీద నువ్వురంగ సాయిలన్న సాయిలన్న సాంగ్ కు జాను గారే చేసిర్రు ఫస్ట్. దాంట్లో జాను గారు చేసింది డాన్స్ లేదు. సో ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా ఊర్లల్లో, అరే నీకు ఈ వయసులో అవసరమా, ఇక చదువు వచ్చిన వాళ్ళే వాడాలి, అది చదువు రాని వాళ్ళు పాడరాదు. మంది వేరే సింగర్లే పాటలు వస్తుంటే ఇంకోళ్ళు చూడు ఎట్లా పాడతారు, నీవే తప్పు పాడతావేమో, అందుకని నువ్వు బయటికి రావేమో అన్నట్టు మాట్లాడుతూ బాబ్బా చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోవిలే ఒక్కటి గుండెనే గొంతు చేసి పాడుతాంది రార పెనిమిటి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే ఎర్రా ఎర్రా రూమలు గట్టి ఒక రేంజ్ లో వైరల్ అయింది కదా డీజే సాంగ్. అయితే అట్లా దూసుకెళ్ళిపోయింది. ఆ సాంగ్ పాడిన సింగర్ ఈరోజు మన ముందు ఉన్నారనమాట. మరి ఇంతకుముందు ఏమైనా పాటలు వాడిరా, అంత బాగా వాడిరా అంటే మరి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అని అందరు అనుకుంటారు. ఒక్కసారి తన మాటల్లోనే అడిగి అనుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మ. బాగున్నారా? బాగున్నాం, మీరు ఎట్లుండ్రు? మంచిగా ఉన్నాం మేమైతే. మీ సాంగ్ అయితే మస్తు ఊపుతుంది. మరి మీ సాంగ్ విన్న తర్వాత మీకేమనిపించింది? నాకు మంచిగానే అనిపించింది, సంతోషం ఉంది. ఇప్పుడు నాదంటే ఒకటి జనాలకి వెళ్ళిపోయింది కదా అన్నట్టు సంతోషమే ఉంది. జనాలకు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు బయట గుర్తుపడుతురా? పట్టరు అంటే మీ ఫేస్ రికగ్నైజేషన్ ఇంకా మీకు రాలేదు అలా, మిమ్మల్ని బయట చూసి గుర్తుపట్టే అంత. సో ఇప్పుడు ఈ పాట ఇక్కడ వాడితే గుర్తుపడతారు మా ఆడియన్స్ అందరూ. ఒకసారి పాటతోని స్టార్ట్ చేసుకుందాం ఇంటర్వ్యూ. ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమలు గట్టి నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడికోతున్నావు బావా, పచ్చ పచ్చ వంగులు దొడిగి నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం. పాట మస్తు వాడిరు కానీ డీజే రీమిక్స్ వింటున్నప్పుడు మాకు లిరిక్స్ మాత్రం అర్థం కాలే. సో చాలా మందికి ఇది ఒక డౌట్ అండి, ఎర్ర ఎర్ర రుమాలు గట్టి ఏడికోతున్నావు బావా. నేను 3 సార్లు విన్నాక నాకు ఇది అర్థమైంది, ఎర్ర ఎర్ర రుమాలు కట్టుకొని పోయిరా అని. సో దాని మీనింగ్ చెప్పాలి అలా. అంటే మీనింగ్ అంటే నాగముఖం నగితే నాలికే సన్నం అంటే ఆయన నాలికే సన్నం ఉంటది, ఆయన నవ్వుతే అంత మంచిగా అనిపిస్తది. అంటే నాగముఖం నాలికే సన్నమా? నాగముఖం నాలికే సన్నం అట్లా ఇట్లా నీ పేసు మంచిగా ఉంటది, ఆయన నవ్వుతే ఈమె పానం నా పానం పోతుంది నువ్వు నవ్వుతే అన్నట్టు అర్థం. ఓకే, అట్లా ఫ్లాట్ అయిపోయిరా. ఇంత మీనింగ్ ఉందని పాటలో నాకు ఇయాలనే అర్థమైంది. ఇంతవరకు పాట 2-3 సార్లు విన్నా నేను. దాని తర్వాత లిరిక్ ఇది పచ్చ పచ్చ అంగులు తొడిగి తెల్ల తెల్ల తొడిగి ఇంకేంటిది అంటే ఒకసారి పచ్చ అంగిలు తొడుక్కొని పోతాడు, ఒకసారి ఎర్ర అంగిలు తొడుక్కొని పోతాడు. ఎర్ర రుమ్మల పచ్చ అంగులు తెల్ల అంగులు నల్ల లుంగిలు ఎడమ చేత గడిగారం మొత్తం ఇవన్నీ కట్టుకొని పోతుండే అబ్బాయి అయితే. మొత్తం ఒక్కొక్క రోజు ఒక రకంగా ఆమెకి ఒక్కొక్క కలర్ గా కనిపించింది అన్నట్టు. ఒక్కో రోజు ఒక్కో దేవుని కని మనం ఎట్లా మొక్కుకుంటామో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్లల్లా, ఒక రోజు రుమాలు కట్టుకొని ఓ రోజు లుంగి కట్టుకొని పోయిండేమో. అట్లా పోయినప్పుడల్లా ఏడిపోతున్నావు అని అది కూడా ఈ పాట అన్నమాట. ఏడిపోతున్నావు అంటే మరి ఆయన ఏడిపోతున్నావు చెప్పాలి కదా, అది పార్ట్ 2 అనమాట. వెయిట్ ఫర్ పార్ట్ 2 అంతేనా? అవును అమ్మా, ఇన్నాళ్ళకి అర్థమైంది అందరికి. సో ఇప్పుడు మరి మీరు ఈడానే ఇట్లా అంటారు కదా, మరి పాట పాడేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, మస్తు ఎన్ని టేకులు తీసుకున్నారు? కాకపోతే అన్న ఓపికతోనే చెప్పాడు. అవునా? ఎవరు మీకు అంత ఓపికతో చెప్పారు? రాజేందర్ అన్న అయితే నాకు తెలుసు. అన్న చాలా ఓపికతో, టెన్షన్ పడకు, ఏం కాదు నువ్వు పాడతావు పాడగలుగుతావు అన్నట్టు. మ్యూజిక్ డైరెక్టర్ అన్నకి రిస్క్ వచ్చింది కానీ అన్న రిస్క్ తీసుకోలే. మళ్ళీ పోయినా పర్లేదు, మళ్ళీ వాడు ఓపికతోనే చెప్పి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా అంటే ఒకసారి పోయిందాక ఏ పోమ పో అని చిరాకు తెచ్చుకుంటారు. అట్లా అయింది. అది ఏది బండి మీద నూరంగ సాయిలన్న, అది కూడా మీరే వాడేదా? ఒక్కసారి ఆ పాట కూడా వాడండి అయితే. దానికి సీరియస్ అయ్యిండు. కాకపోతే
గుంతమ్య పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న పోతుమీన నీ కళ్ళు సాయిలన్న పొంగుత వస్తాది సాయిలన్న పోతుమీన నీ కళ్ళు పోతుమీన నీ కళ్ళు పోతుమీన నీ కళ్ళు సాయిలన్న పొంగుత వస్తాది సాయిలన్న గుంతమ్య పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న అవుమిన నీ కళ్ళు సాయిలన్న ఊగుత వస్తాది సాయిలన్న అవుమిన నీ కళ్ళు సాయిలన్న ఊగుత వస్తాది సాయిలన్న అవుమిన నీ కళ్ళు అవుమిన నీ కళ్ళు అవుమిన నీ కళ్ళు సాయిలన్న ఊగుత వస్తాది సాయిలన్న. అసలు ఈ పాట మస్తు వైరల్ అయింది. బండి మీద నువ్వు రంగ సాయిలన్న, ఇది బాగా వైరల్ అయింది. ఆ పదం మాత్రం అన్న రాసిండు. అది వేరే పదాలు ఇంకా 2 ఉన్నాయి, కాకపోతే దీన్ని పెట్టేసిండు. ఈ పాట అర్థమైంది. మరి ఈ పాట ఎవరి కోసం పాడింది? ఏది ఇదా? గుంతం యాపల్లెనా? అప్పటోళ్ళు కళ్ళు అమ్ముతారు కదా, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఇట్లా ట్రాన్స్ఫర్ లాగా చేస్తారు కదా, అట్లా ఇట్లా మన బండ్ల బాట ఉంటే ఆ కళ్ళు ఎద్దుల బండ్లతోనే కళ్ళు మోసుకొని వస్తుంటే ఆ వర్షంలో ఇలా వాళ్ళు కూలి వాళ్ళు పని చేస్తుంటే ఆయనని అడుగుతాడు అన్నట్ల. గుంతం యా పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న, యా ఊరికి చేస్తాం అన్నట్టు ఈ పాటలో అర్థం ఉంటది. ఓహో, ఒక్కొక్క పాటలో ఇంత మీనింగ్ ఉందా? ఇట్లా పోతుమీన నీ కళ్ళు సాయిలన్న పొంగుతా వస్తదంటే అది పోతులతోన ఎద్దుల బండి కట్టిరు. ఆ పోతుల బండి మీద ఇట్లా ఆవుల బండి మీద పోతుల బండి మీద అంటే దాని మీద అట్లా ఎక్కిరించుకుంటూ వాడినట్టు అర్థం ఇది. ఓకే, ఎక్కిరించుకుంటా వాడతాం. మొత్తం మీద కళ్ళు అయితే తీసుకొస్తారు, చేస్తారు, కళ్ళు చేస్తారు. ఓకే, బండి మీద నువ్వు రంగ బండి మీద నువ్వు రంగ బండి మీద నువ్వు రంగ సాయిలన్న పానమంత గాయ గాయ సాయిలన్న గుంతం యా పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న. ఇది మీరు వాడిన ఫస్ట్ పాట ఇదా? లేదు, ఇది ఎర్రెర్ర రూమల్దే నేను ఫస్ట్ వాడింది. బట్ అదే ఫస్ట్ రిలీజ్ అయిందిగా. రిలీజ్ అది ఎట్లా అయిందంటే, ఈ పాట నేను అన్న దగ్గర పాడించినాక ఆ పాట ఎట్లా అవకాశం వచ్చింది నాకంటే, మా ఊర్లో ఒక అమ్మాయి ఏమంటారు యాక్టింగ్ చేస్తుంది, ఒక అమ్మాయి డాన్సర్గా. ఆమె అవకాశం, అక్క ఒక అన్న నాకు తెలుసు ఆయన దగ్గర వాడతావు ఏదైనా సాంగ్ ఉందంటే అది ఇచ్చిన. ఆమె ద్వారా ఆ అవకాశం వచ్చింది, సాయిలన్న సాంగ్ ఆమె ద్వారానే నాకు అవకాశం వచ్చింది. ఇది మాత్రం మొదటిది అయితే రాజేందర్ అన్న నన్ను బయటకు తీసింది. నైస్ నైస్. ఎట్లయినా కూడా 2 హిట్టే. 2 హిట్ అయినాయి, 2 హిట్ అయినాయి. కాకపోతే దాంట్లో నా ఫోటో గిట్ వేయలేదు, కొంచెం పేరు మాత్రమే వేసింది. సో రెండిటికి కూడా మీకు ఫస్ట్ పాటకి సెకండ్ పాటకి మీకు అర్థం అయిపోయిందా ఇప్పుడు ఎట్లా వినాలి, ఎట్లా వాడాలి, దేని మీద ఏ రిథం పడుతుందని? ఇంకా అంత అర్థమైన ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ పడతా. అవునా? పడతా. కాకపోతే మనకి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళకైతే ఏం పడను. కొత్త వాళ్ళతో కొత్త చూడు, అయ్యో ఈయనకి ఎట్లా ఉంటాడో, ఓపిక ఉందో లేదు, నేను సతాయించేదానికి మళ్ళీ ఆయన భరిస్తాడో లేదు, ఏందమ్మా అంటాడేమో అన్నట్టు భయం అయితే. పాత వాళ్ళతోనైతే డైరెక్ట్ కొంచెం భరించు తమ్ముడు అన్న అట్లా ఆడుకుంటా. కొత్త వాళ్ళతో సైలెంట్ ఏమన్నా ఇంకా రాదు నాకు, అంతే ఉంటది కదా. సో ఇప్పుడు మరి ఈ సాంగ్ లా నాగదుర్గ గారు యాక్టింగ్ చేసారు, ఎట్లా అనిపించింది? మస్తు చేసింది అనిపించింది? మంచిగా అనిపించింది. నేను వాడింది మాత్రం ఇష్టాల వైరల్ అయింది. ఇది ఇట్లా అవుతుంది కదా అన్నట్టు రాజేందర్ అన్న చూసి మళ్ళీ ఆమెతో చేయించింది అన్నట్టు నాకు తెలియదు. అది సాంగ్ బయటికి ఆమెతో సాంగ్ బయటకు వస్తేనే అర్థమైంది. అవునా దీనికి డాన్స్ చేసిరా, అవునా చేపించిందా, నేను గిట్ట మంచిగా బయటకు వస్తున్నానా అన్న నా ఫీలింగ్ అట్లా. ఓకే, మీరు షూటింగ్ రోజు పోలేదా? నాకు తెలియదు అస్సలు, షూటింగ్ అయ్యేది తెలియదు, ఆ పాటని ఏంది వేస్తారో తెలియదు, మాత్రం ఏంది తెలియదు నాకు. కాకపోతే ఏంది నేను ఇష్టాలు చూస్తుంటే కొంచెం ఒక్క లైన్ నైట్కు ఏదో చిన్న లైట్లు వేసి చేస్తున్నారు, అది మాత్రమే అవునా ఇది నా పాట కదా, ఇది షూటింగ్ అవుతుంది ఇది గిట్ట అని అప్పుడు తెలుసుకున్నా అంతే. ఇంకా నేను మళ్ళీ అన్నని అడగలే, ఏమన్నా నాకు చెప్పలేదు అని గిట్ట అడగలే. ఏదన్నా చేయను, ఒక పేరు వస్తే చాలు. ఇప్పుడు నన్ను అనుకున్నారా నాగదుర్గ గారితో మాట్లాడాలి, కలవాలి అని? లేదు, నాకు అస్సలు నా పాట చేసినాకనే నాకు ఆమె తెలిసింది. అవునా ఇంత చక్కటి హీరోయిన్ గిట్ట నా పాట చేసింది అన్నట్టు. అండ్ ఫస్ట్ టైం అంటే జాను గారుని ఓ మస్తు సాయిలన్న సాంగ్కు జాను గారే చేసిర్రు ఫస్ట్. 2 విడతలు వచ్చింది అది. ఇది శిరీష గారు చేసింది ఏమో, డీజేకి చేసింది. ఫస్ట్ జాను గారేమో
నేను డీజే లేకుండా ఉంటది చూడండి. అవునా, జాన్లరీ చేసిందా? అవును. జానక్క చేసింది నచ్చింది ఇది. ముగ్గురు చేసింది నచ్చింది. ఆమె ఒక పేరున్న ఆమె కదా, అట్లన్న పోతుందేమని చూసి చేపించిరేమో అన్నగాని, బట్ తనకంటే ఎక్కువ వీళ్ళు చేసిందే పోయింది డీజే. వీళ్ళు చేసింది కూడా ఎందుకు పోయిందంటే అందులో ఒక స్టెప్ బాగా ఫేమస్ అయింది, పట్టుకున్నది ఆ స్టెప్ తో పోయింది. ఆ స్టెప్ ఎక్కువైంది. కాకపోతే మళ్ళా కొంచెం దాంట్లో జాను గారు చేసింది డాన్స్ లేదు, గట్టిగా ఒక అబ్బాయిని అమ్మాయిని కలుపుతున్నట్టు. అది నార్మల్ వర్షన్ కదా, ఇది డీజే కదా. డీజే అట్లా అందుకే ఇంట్లో డీజే దుంకిరు అనమాట. అలా నార్మల్ గా ఉండే. కానీ ఎట్లయితే ముందు రెండు వైరల్ అయినాయి, 2 మిలియన్లే మొత్తం మిలియన్స్ కొట్టి నేను ఈ 2 సాంగ్లు కూడా. సో హ్యాపీ. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? పాడినా ఎంత ఒక 4 సాంగ్లు పాడింటా. అవునా? సరే, ఇప్పుడు ఏదన్నా కొత్త పాట వాడతారా మా కోసం? దొడ్డు దొడ్డు బియ్యమంట ఓ దేవ శంకర, దొడ్లల్లా వంటలంట ఓ దేవ శంకర, సన సన్న బియ్యమట ఓ దేవ శంకర, సరువల్ల వంటలంట ఓ దేవ శంకర, పెద్దదినే ప్రేమలత ఓ దేవ శంకర, ఏం పనులు చెయ్యాలమ్మ ఓ దేవ శంకర, అడిబిడ్డ లలితమ్మ ఓ దేవ శంకర, వాకిల్లు నూకలమ్మ ఓ దేవ శంకర. కొంచెం ఇది ఆడబిడ్డ కష్టాలు పెట్టినట్లు ఉంటది. ఓకే. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి, కొమ్మల్లో సక్కటి కోవిలే ఒక్కటి, కొమ్మల్లో సక్కటి కోవిలే ఒక్కటి, గుండెనే గొంతు చేసి పాడుతాందిరార పెనిమిటి, గుండెనే గొంతు చేసి పాడుతాందిరార పెనిమిటి. దానికి అట్లా చేయాలన్నట్ల నా ఫీలింగ్. అది కాదు చేయరాదంటే నేను దాన్ని వదిలేస్తా ఇక. అవునా, అట్లా చేయరాదు దాన్ని. బాగా పాడారు. అయితే సినిమా సాంగ్స్ కూడా ట్రై చేస్తారు అనమాట? పాడతా, కాకపోతే ఎక్కువ పాడలేదు. సో ఇట్లా ఊర్లల్లా ఒకప్పుడు నాట్లు వేసుకుంటా తినుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా మస్తు పాటలు పాడుకుంటారు, పాడుతాం. అట్లా అప్పట్లా ఒక పాట ఏదన్నా ఉందా? అమ్మరవే నాతో నలికెతో పలకవే, చెండన పువ్వులు చెండు చామంతులు, చెండన పువ్వులు చెండు చామంతులు, జడ నిండ కొప్పులు దమ్మదని, అలమ్మరావే నాతో నలికెతో పలకవే, అమ్మరావే నాతో నలికెతో పలకవే. ఇట్లా ఉంటుంది. పెద్ద మనిషి అయిన కదా వాడతాం అన్నట్టు. ఓకే. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా. ఇప్పుడు ఊర్లో ఏమైనా జాతరలు అయినాయి అనుకో, అట్లా జాతరల మీద కూడా పాటలు ఉంటాయి? ఉంటాయి. సో ఎవరన్నా వచ్చేదన్న పాటలు వాడాలంటే కాపీ కొడతారు ఏమో అనే భయం అందరి లోపల ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. మొన్న రిలీజ్ అయింది ఇది. ఈ పాట ఇప్పుడు చెప్తా, నువ్వేమన్నా అనుకో. వాళ్ళు ఏమన్నానని, ఒయ్యారి పిలో సంగి జరగాలి కిడివే కొంగు, మా నాన్నలుండరు పిలగా జర దూరం ఉండరాదా, మీ నాన్నలంటే భయమా నిన్ను చేసే దొంగతనమా, ఓ మామ నాగులయ్యో సినమామ నాగులయ్యా. ఈ పాట ప్రతి ఒక్క అవకాశం ఎంతమంది నన్ను కాల్ చేసి అడిగినో అంతమందికి వినిపించిన, ఇది సాంగ్ మంచిగా ఉంది కదా అని. నిన్న నైట్ చూసిన, అయ్యో సాంగ్ పాడింది వచ్చింది, కాపీ కొట్టిరు, ఎవరిననికి లేదు ఇక ఇది నాది మనకు అర్థమైపోతుంది. అవునా ఇది నాది. ఇంకోటి ఏది పాడిరు, ఇంకోటి గిట్ట కాపీ కొట్టిరు. అంటే నేను అప్పుడు విజయవాడ మునిగిపోయినప్పుడు ఈ మొన్న వర్షాకాలంలో నాకు చిన్న పిల్లలు ఉండరు. ఈ వర్షంలో ఈ పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళదంటే సిద్దిపేటకు నాకు అవకాశం వచ్చింది. కాకపోతే ఆ పిల్లల కోసమని నేను వెళ్ళలేదు. వెళ్ళకుంటే మొత్తం పాట ఇచ్చినారా అమ్మ అని అన్నాడు. అన్నాక ఇంకా నాకు పిల్లలు చూసి, లేదన్నా కొంచెం ఎల్దీర్ అయినాక వస్తాయి, వర్షం తగ్గినాక వస్తా అని చెప్పేలోపు వేరేగా పాడేసిరు. అది ఆ సాంగ్ ఎట్లుంటది అంటే, తెల్ల పూల సిటీ బాట ఎట్లా గాజమిచ్చినవయ్య, తెల్ల పూల సిటీ బాట ఎట్లా గాజమిచ్చినవయ్యా, ధర చెప్పేదొరా బాబు గడిల మీద వస్తున్నాడు, ధర చెప్పేదొరా బాబు గడిల మీద వస్తున్నాడు, ధని దార దెగిందమ్మాట నాకు మిటరమ్మ, ధని దార దెగిందమ్మాట నాకు మిటరమ్మ. ఈ సాంగు
మొత్తానికి సాంగ్ పంపించిన ఆయనకైతే నన్ను రామన్నాడు, కానీ నా పిల్లల కోసం అని కొంచెం పోలే. ఏంటంటే వర్షం బాగా పడుతుంది కదా, ఎల్దిరి అయినాక వస్తా అన్న అని చెప్పిన. అంతలోపు ఇక మళ్ళీ వాళ్ళ ఛానల్లో లేదు అడగనీకి. అన్న నీకే కదా నేను ఇచ్చింది అడగనికి ఆయన ఛానల్లో రిలీజ్ కాలేదు, వేరే ఎవరితోనో పోయింది. ఇక అట్లా కాపీ చాలా కొట్టారు, ఇది ఒకటే కాదు ఇంకా 10-15 పాటలు పోయింటాయి. బాబా పాటలు వస్తున్నాయి అంటే దాని వెనకాల ఇంతమంది నా పాటలు అని చెప్పుకున్నట్టు తయారైంది ఈ మధ్య. అవును, ఏం చేద్దాం, అట్లా అయిపోయింది. ఫోక్ సాంగ్స్ మన తాత తరాల వీళ్ళు ఏం చేస్తారంటే అవకాశం ఇవ్వండి అని అడుగుతాం, చెప్పొచ్చు అక్క ఏమన్నా అవకాశాలు ఇవ్వండి అన్న అని అడుగుతాం కదా మనము. సిస్టర్ ఒకసారి వాడు, అక్క ఒకసారి వాడు, నీ వాయిస్ ఎట్లుందో, నీ పాట ఎట్లుందో ఒకసారి వాడు అంటారు. అయ్యో ఇస్తాడు కానీ ఇది మంచిగా వాడితే ఇది ఇవ్వచ్చు, ఈ పాట వాడితే చేస్తావు, అవి ఉయ్యాల జంపాలు అన్నట్లు వాడితే ఎవరిస్తారు నీకు, ఇట్లా అనుకొని మంచిది ఇస్తాం అప్పుడు అని ఇస్తారేమో అవకాశం అని అట్లా చాలా ఇచ్చిన అన్నట్టు. 2 లైన్లు 3 లైన్లు ఇంకెట్లుంటుంది ఇది ఎట్లుంటుంది నేను ఇస్తారు అన్నట్టు అందించిన. కాకపోతే వాళ్ళు తీసుకుంటారు అంటే ఇవ్వకుంటే అనుకో. కాకపోతే ఎవరు ఇయ్యని అవకాశం అన్న ఇచ్చిండు, రాజేందర్ అన్న ఇచ్చిండు. సంతోషం. మొత్తం మీద 2 పాటలతో బయటకు వచ్చారు. 3 పాటలు బయటకు వచ్చినాయి, 3 బయటకు వచ్చినాయి. ఇంకా 4 ఉన్నాయా రాని? 2 ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 4 ఉన్నాయి రానివి. ఇంకా 4 పాటలు వస్తాయంట. మరి అవెంత సెన్సేషనల్ అయితే చూద్దాం. ఓకే, సో మీ పాట అందరికి నచ్చింది, మిమ్మల్ని ఇంత బాగా ఆదరించారు అందరూ కూడా. సో మరి మీ గురించి తెలుసుకోవాలని మా అందరికి ఒక ఆతృత ఉంటుంది కాబట్టి, మరి మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది మా అత్తగారిది అప్రేటిపల్లి, మాది అమ్మగారిది హౌస్లోన్పల్లి, మాది నారాయణపేట జిల్లా. ఫస్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నారాయణపేట జిల్లా అయింది. మండలం అది, జిల్లా అది. అమ్మ వాళ్ళకి ఉట్కూరు మండలం వస్తుంది. అత్త తరపు నుంచి, అత్తవారి ఊరు తరపు నుంచి నారాయణపేట జిల్లా, నారాయణపేట మండలం. ఓకే, సో మీరు అప్పటి నుంచి ఇట్లా అనుకున్నారా ఎప్పుడన్నా ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ వాడాలి నేను కూడా అని? అనుకున్నా, పాడలే నేను అనగా. అయ్యో నాకంటే చదువు లేదు కదా, పోయి ఎట్లా వాడు 7 నెలలంతా పోయి పాడుతారు కానీ వాళ్ళు చదువుకుని ఉంటారు, మనకు చదువు లేదు కదా అన్నట్టు ఇంతకు మాత్రమే అనుకుంటా. చదువు వచ్చిన వాళ్ళే వాడాలి, అది చదువు రాని వాళ్ళు పాడరాదు అనేది అనిపించింది. ఇంకా ఒకటిసారి ఈ వనపర్తి కొండని ఉంటాడు చూడు, అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే అన్న, నేను గొర్రెలు కాసి నేను ఇట్లా కట్టుకున్న ప్రకృతిని చూసి నేను పాట రాసుకున్నా అంటే, అవునా ఆయన చదువుకోలేదు, నేను చదువుకోలేదు, పాడాలి. అప్పటి నుండి మొదలైంది, 4 సంవత్సరాల నుండి బాగా మొదలైంది పాడాలి. చాలా మందిని బతిమిలాను కానీ ఇయ్యకున్నా పర్వాలేదు, ఇంకా దాని నుంచి వచ్చింది ఏంటంటే అని ఆశ వదిలేసినాక ఇంకా ఒకరోజు అన్న సాంగ్లో ఒక అమ్మ గురించి వాడింది, ఎవరు రాజేందర్ అన్న, ఏదో ఉంది అది, దాంట్లో నంబర్ ఉంటే దానికి కాల్ చేసిన. సరే ఏమి ఇబ్బంది పెట్టలే, వాళ్ళ పాటలు తీసుకోలే, ఇబ్బంది పెట్టలే. పాడు ఒకసారి వాడరాదు అన్నాడు, పాడిన. నీ వాయిస్ చాలా బాగుంది, ఏదో ఒకటి వాడిస్తా, నేను చాలా పాటలు ఉన్నావు కదా, నేను ఏదో ఒకటి వాడిస్తా, నీకు రాగలుగుతావా అని అడిగినా. వస్తానా, తమ్ముళ్ళు ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళని తీసుకొని వస్తా అని. నాకు వీలైన రోజు మాత్రమే వాడిపించింది, మళ్ళీ నువ్వు రా ఇప్పుడు అని ఇబ్బంది చేయలేదు. గ్రేట్. సో ఫైనల్గా అట్లా పాడిచ్చిరు, మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది లైఫ్ లో, మంచిగా వాడినా కదా అని ఒక తృప్తి ఉంది. సో మొత్తం మీద అయితే మీ పాటలు బయటకు వచ్చినాయి, మేము విన్నాం, మస్తు ఎంజాయ్ చేసినాం మీ పాటల మీద. అండ్ ఇప్పుడు మీ ఇంట్లో మీ అత్తగారి సైడే కావచ్చు, లేకపోతే మీ అమ్మగారి సైడే కావచ్చు, మీ పాటలు వినుంటారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కావచ్చు, ఏమంటారు? మంచిగా ఉంది అంటారు, సంతోషం కదా వాళ్ళకి. మంది వేరే సింగర్లే పాటలు వస్తుంటే గోలు చూడు ఎట్లా పాడతారు, నీవే తప్పు పాడతావేమో, అందుకని నువ్వు బయటికి రావేమో అన్నట్టు మాట్లాడుతుండ్రి. ఇంకా నాకు అవకాశం ఇయ్యారు అనేది వాళ్ళకి తెలియదు. మెయిన్ పైన నేను చెప్పాను, నువ్వు జర భయపడి అట్లా వాడినవేమో, నీ పాటలు బయటికి రావు కదా అట్లా ఇట్లా అంటే. ఇంకా నాకు అవకాశం ఇచ్చిండు అన్న, ఇచ్చినట్టు ఇచ్చి 2-3 సంవత్సరాలు దాన్ని ఓల్డ్ వేసి ఇంకా మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే చేద్దాం, ఎప్పుడన్నా నీకు వీలు ఉంటే రా అని అప్పుడు కాల్ చేసి మళ్ళీ పోయి అది పాడిన తర్వాత మళ్ళీ 1 నెలనో 2 నెలలకు అయినాక అది బయటకు వదిలేసిండు. అప్పుడు బ్లాస్ట్ అయిపోయింది ఇట్లా సాంగ్ అంతా. ఫస్ట్ ఏం కాలే, అది ఇష్టాల వైరల్ అయిన తర్వాతనే
ఇంకా దాన్ని తీసుకున్నారేమో. ఓకే ఓకే. సో ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా ఊర్లల్లో, అరే నీకు ఈ వయసులో అవసరమా ఇక ఏం లేదా మరి ఇట్లాంటివి అనలేదమ్మా. ఎవ్వరు ఊరోళ్ళు మంచోళ్ళమ్మా, నిజంగా మంచోళ్ళు. మా ఊరు పుట్టిన అత్తవారు ఊర్లు ఎక్కువ లేకుంటా, అమ్మవార్లే ఊర్లు ఎక్కుంటా, చాలా ఎవ్వరు ఎత్తి పొడుపు మాట్లాడలే. మీ ఊరోళ్ళు కూడా దండం పెడుతున్నాం, మంచిగా సపోర్ట్ చేసిర్రు మీ అందరు కూడా. ఎవ్వరేమి ఎవరు చిన్న కానుంచి పెద్దల కానుంచి ఏం అనలే. ఎందుకు అవసరమా అంత గడవ పాడతావా ఎవరేమనుకుంటారు అనలే. పోని మా ఊరు నుంచి ఒకరు పోయి మా ఊరికి కొంచెం పేరు తేవాలి, పోవాలి నువ్వు ఇంకా ముందుకు అని సపోర్ట్ చేసేటోళ్ళు చాలా ఉంటారు. గ్రేట్. కానీ ఎవరేమనలే. అమ్మ బాగా ఫుల్ సపోర్ట్ ఉంటాడు. నాయననే కొంచెం ఏం పోతావా చదువులేని ఏం లేని తిక్కు గొర్రెలక్క అంటాడు. ఇంకా ఊరోళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఫైనల్ గా అయితే మీ పాట వినిపించినాక ఇక అందరూ మస్తు ఎంజాయ్ చేసారు కాబట్టి ఒక్కరు ఒక మాట అనలే ఎవ్వరు అనలే. వెనకైనా అనలే, నాకు తెలిసిన కారికి అయితే వెనక వేరెవరితో అనలే, నాకు ఒకటి అనలే. కాకపోతే ఎట్లా నువ్వులాగా బయటకు వచ్చినావు కదా, అదే సంతోషం. ఓకే. ఓయమ్మ ఏడ చూసినా నీ పాట, అమ్మ ఊరంతా అదే పాట అట్లా చెప్తారు. ఓకే. మరి ఎర్ర ఎర్ర రుమాలు గట్టి అంటే అందరు రుమాలు కట్టుకున్నారు అప్పుడు మరి. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటి వరకు మీ పాటల్ని మీ 2 millions లోనే వెళ్ళినాయి కాబట్టి ఆదరించి మీకు ఇంత పేరు తెచ్చిన ఈ పాటలకు గాను సపోర్ట్ చేసిన వ్యూవర్స్ కి, మీకు సపోర్ట్ చేసే జనాలు ఉంటారు కదా, ఆ జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అందరికి నమస్కారం అండి. నా పాటలు 2 చూసి ఆదరించిన దానికి మీకు సంతోషంగా ఉంది. నాకు ఇంకా పాడాలని నన్ను సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా. నమస్కారాలండి. థ్యాంక్ యూ. చూసిరు కదండి, తను 2 పాటలు బాగా హిట్ అయినాయి. బండి మీద నూరంగా సాయిలాన్ అనే సాంగ్ హిట్ అయింది, ఎర్ర ఎర్ర రుమాలు గట్టి ఇది కూడా హిట్ అయింది. సో అట్లానే మరిన్ని పాటలు వాడాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి వాళ్ళకి ఆఫర్స్ రావాలని కూడా కోరుకుంటూ టాటా, బాయ్ బాయ్.